అని ఈ హబక్కూకు గారు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఈరోజు క్రొత్త సంవత్సరం వచ్చింది అంటే, క్రొత్త సంవత్సరం దేవా నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నా బిడ్డలు దీవించండి, నా ఇరుగు పొరుగు వారిని దీవించండి, నాకు మంచి ఆయురారోగ్యం ఇవ్వండి, నాకు సంతోషం ఇవ్వండి అని చెప్పి మనము ఎలాగైతే మనం ప్రార్థన చేస్తామో హబక్కూకు కూడా అలాగనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన చూడండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. యెహోవాను గురించి తెలుసుకున్నాడట హబక్కూకు. ఈ హబక్కూకు అనే వ్యక్తి యెహోవాను గురించి తెలుసుకున్నప్పుడు, యెహోవా ఎటువంటి వాడు అనుకుంటున్నారు మీరు? మహాభయంకరుడు. యెహోవాను కూర్చి విన్నప్పుడు ఆయన భయపడుచున్నాడట. అర్థమవుతుందా? ఈ రోజులలో మనం ఎవరికి భయపడాలండి? ఒక దొంగకు భయపడాలి, అవునా కదా? ఒక దెయ్యంకు భయపడాలి, ఒక బందిపోటుకు భయపడాలి. మరి అటువంటి వాడు మన దేవుడు కాదండి, కాదు. ఎందుకంటే హబక్కూకు ప్రార్థన చేస్తూ, యెహోవా నిన్ను గూర్చిన వార్త వినగానే నేను భయపడుచున్నాను. ఓ లార్డ్, ఐ హ్యావ్ హియర్డ్ ద రిపోర్ట్ ఫర్ యూ అండ్ యువర్ వర్క్. ఓ లార్డ్, ఐ ఫియర్ అంటున్నాడు. నీ యొక్క కార్యములు, నీ యొక్క పనులను నేను చూస్తుంటే నాకు ఫియర్, భయం అవుతుంది ఓ దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ కూడా ఇంకేమంటాడంటే, చూడండి ఒకసారి అదే హబక్కూకు గ్రంథములో ఆయన అంటున్నాడు కదా, చూడండి ఆయనకి ఎంత విశ్వాసం ఉన్నదో. ఈనాడు మనము హబక్కూకు కలిగిన అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అని హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. మనం చేస్తాం అట్లాగా? ఈరోజు దినానికి పూటకు లేకపోయినా పర్వాలేదు, నేను సంతోషిస్తానన్ను అంటావా? నాకు ఆరోగ్యం సరిగా లేదు, అయినా నేను నా దేవుని యందు నేను సంతోషిస్తానన్ను అంటావా? మనం అనలేదు. చూడండి, అంజూరపు చెట్టు అనేది ఆ కాలంలో, హబక్కూకు కాలంలో అంజూరపు కాయలు కానీ లేదా ద్రాక్ష తోటలు కానీ వారు ఆ పంటను పైరంతా వేసి ఆ పైరు వచ్చినప్పుడు పంట కోసి వారు అమ్ముకొని బ్రతికేవారు. అటువంటి టైంలో, అటువంటి దుర్దినాలలో కూడా ఈ హబక్కూకు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, ఈరోజు నాకు చికెన్ లేకపోయినా పర్వాలేదు, ఈరోజు నాకు మటన్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి మనము ఏం చేస్తామమ్మా? సంతోషించాలి. నా దేవుని అందే సంతోషించేదను, నా దేవుని అందే ఆనందించేదను. శాలలో పశువులు లేకపోయినను, శాలలో పశువులని లేకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను, కాతకు రాకుండినను, ద్రాక్ష తీగలు పూయకుండినను, ఇవన్నీ లేకుండినను కూడా నా దేవుని అందే నేను ఆనందించుదును అని చెప్పి ఈ యొక్క హబక్కూకు యెహోవాను గురించి విన్నప్పుడు ఆ వార్త చాలా నేను వినగానే భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరిగించుచుండగా, చూడండి, దేవుడు సంవత్సరాలను నడిపిస్తున్నాడు. దేవుడు సంవత్సరాలను పేజీలు తిప్పినట్టుగా క్యాలెండర్ తిప్పుతున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. చూడండి, కాబట్టి నీ కార్యము నూతన పరచుము. నిజమే అండి, మన కార్యాలన్నిటివి నూతన పరచుకోవాలి. మనం చేసే పనులన్నిటి కూడా మాడిఫికేషన్ చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనిని కూడా ఇది తప్ప రైట్ అని చూసుకోవాలి. సరిచూసుకొని మనము మన జీవితాన్ని కొనసాగించాలి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సంవత్సరములు జరిగించుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. చూడండి,
మనకెంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆ కోపాన్ని అంతా కూడా అణుచుకోవాలి. సంవత్సరాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. క్రొత్త సంవత్సరము ఎలా జీవిస్తున్నాము, ఎలా మనుగడ సాగిస్తున్నాము, మన జీవన విధానం శైలి ఎలా ఉంటుంది, మన కుటుంబం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. చూడండి, నా కుటుంబంలో నా పిల్లలు ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? రాత్రి డిన్నర్ చేసుకున్నారు. ఏం చేశారమ్మా? రాత్రి డిన్నర్ చేసుకున్నారు, కేక్ కట్ చేశారు, థమ్సాపులు తాగారు, అన్ని విధాల అవన్నీ త్రాగి ఎంజాయ్ చేశారు. లాభం ఏంటి? అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు కుమారులైతుంది, ఎవరి కొడుకులైతుంది, ఎవరైతుంది? ఒక నూతన సంవత్సరం అనేది మన జీవితంలోకి రావాలి. ఒక క్రొత్త హ్యాపీ న్యూ ఇయర్ రావాలి. క్రొత్త సంవత్సరం మన జీవితంలో రావాలి. మనం క్రొత్తగా జన్మించాలి అంటే వారు ఏం చేస్తున్నారు అంటే చూడండి, 12:01 కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. రైట్ అని